కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమలగుంట్ల గ్రామం భజన గ్రూప్ వారికి మరియు వారికి అనుకూలంగా వారి వెంట వచ్చిన భక్తాదులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనమంతా ఒంటిమిట్టె శ్రీ కోదండరాముల దేవాలయం ముందు సమావేశమై కూర్చున్నాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకున్నాం. అక్కడి నుంచి వచ్చి గోవిందరాజులని దర్శించుకున్నాము. అక్కడి నుంచి వచ్చి కాళహస్తిలో శివలింగాన్ని దర్శించుకున్నాము. అక్కడి నుంచి వచ్చి ఒంటిమిట్టె శ్రీ రాములను కనులారా దర్శనం చేసుకొని ఒంటిమిట్టె కోదండరాముల దేవాలయం ముందు గోపురం ముందు కూర్చొని సమావేశమైనామంటే ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. సృష్టిలో ప్రతి ప్రాణికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారం కోసం ప్రతి ప్రాణి ఏదో ఒక పాటు పడాల్సిందే, ఏదో ఒక పని చేయాల్సిందే. ఉదయం లేస్తేనే బిచ్చగాడు ఊరిలో సందులలో ఆహారం కోసం పరిగెత్తాల్సిందే. రైతు పొలం పనులకు పరిగెత్తాల్సిందే. ఉద్యోగస్తుడు తన డ్యూటీ కోసం ఆఫీసుకు పరిగెత్తాల్సిందే. ప్రధానమంత్రి అయినా తన కర్తవ్యం కోసం పరిగెత్తాల్సిందే. దొంగ తన చేసే పని ఆహారం కోసం పరిగెత్తాల్సిందే. ఇలా నేలపైన పోయే నల్లసీమ నుంచి పైన పోయే ఆకాశంలో ఎగిరే పక్షివి కానీ, జంతువులు కానీ, మానవుడు కానీ, ఇలా ప్రతి ప్రాణి తనకు కావలసిన ఆహారం కోసం పరిగెత్తుతుంటారు. కోటి విద్యలు కూటు కొరకే అని అన్నారు పెద్దలు. ప్రాణికి కావలసిన ముఖ్యమైన ఆహారం కోసం పై చెప్పిన పనులు మానవుడు చేయకున్నా మానవునికి కావలసిన ఆహారం ప్రతి హిందూ దేవాలయాల దగ్గర అన్నదానం, ఉచితంగా అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారంటే ఇది ఎంత గొప్ప మహాపుణ్యకార్యము మనం ఆలోచించాల్సిన విషయం. అన్ని దానాలలో కంటే అన్నదానం గొప్పది అన్నారు మన పెద్దలు. అన్నం పరబ్రహ్మం అని బోర్డులు పెట్టారు ఒంటిమిట్టె శ్రీ దేవాలయం నందు. అటువంటి అన్నదానం మన హిందూ దేవాలయాల దగ్గర సనాతన ధర్మంగా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు అంటే హిందూ సనాతన ధర్మం గొప్పతనం అని చెప్పుకోవాలి. హిందూ సనాతన ధర్మం తప్ప మిగతా మతాలు ఎన్ని ఉన్నా కానీ ఏ మతం వారు కానీ ఇటువంటి పుణ్యకార్యం చేపట్టడం లేదు. ఉచిత అన్నదాన కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి హిందూ సనాతన ధర్మం గొప్పదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ప్రతి హిందూ దేవాలయాలు ఎక్కువ శాతం ఎత్తైన కొండలపై ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు అనగా గొప్పవాడు అని, ఎత్తైన ప్రశాంత ప్రదేశాలలో ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. అంతటి ఎత్తైన ప్రదేశానికి పెద్ద పెద్ద బండరాలు ఎలా తీసుకెళ్లారో ఆ భగవంతుడికి ఎరుక. అదీనుగాక ఒక పెద్ద బలమైన ఒకే రాతిలో స్తంభాలలో ఆ విగ్రహాలు కళానైపుణ్యం ఎలా చేసినారో. ఆనాడు ఏ మిషనుల సహకారం లేదు, ఏ బలమైన యంత్రాలు లేవు. మరి ఎంతటి భక్తి శ్రద్ధలతో
చేసి ఉంటారో ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటి మానవుడు చేయలేని శిల్పీ కళా నైపుణ్యం ఆనాడు చేసిన శిల్ప కళాకారులకు మనం జోహార్లు అర్పించుకుందాం. కనులకు కనువిప్పు కలిగించే శిల్పకళా నైపుణ్యం చూడాల్సినదే, చూచి తరించాల్సినదే. ఇంతటి మహాపుణ్యం అమలగుండ్ల భజన వారికి భక్తులకు కలిగినందుకు మహా ఆనందంగా ఉన్నది. మీరు కూడా పుణ్యక్షేత్రాలను దర్శించి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాము. మా జన్మలు ధన్యమైనవి భావిస్తూ సెలవు తీసుకుంటాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతాకు జై. గోవిందా గోవిందా. ఈ వీడియోని చూసిన వారంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయగలరని ప్రార్థన. ఇట్లు మీ విధేయుడు దూదేకుల బడే సాహెబ్, అమలగుండ్ల, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. సెల్ నంబర్ 998 993 9605. జై హింద్.